డే 7/30 ఈరోజు ఒక మంచి 3D షేప్ లోటస్తో అలాగే లక్ష్మీ కాసుతో ఒక బ్యూటిఫుల్ సైడ్ బ్యాంగిల్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. అంతకంటే ముందు నేను ప్లాన్ చేసుకున్న ఈ 30 డేస్ సిరీస్లో బ్యూటిఫుల్ బ్యాంగిల్ మేకింగ్ డిజైన్స్ ఒక్కటి కూడా మిస్ కాకూడదనంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ భార్గవి అఫీషియల్. ఇప్పుడు ఈ డిజైన్ కోసం నేను తీసుకున్న మెటీరియల్ ఏంటో చూద్దాం. 4 కట్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నాను. ఇప్పుడు ఈ 4 బ్యాంగిల్స్ కూడా ఒకదానికొకటి ముందుగా B7000 గ్లూ యూజ్ చేసి స్టిక్ చేసుకుంటున్నాను. మిగతా 4 వేరే డిజైన్ కోసం నేను తీసుకున్నానండి. ఆ డిజైన్ ఆల్రెడీ మన ఛానల్లో డే 6 వీడియోగా పోస్ట్ చేశానండి. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. సింపుల్ గా గ్రాండ్ లుక్ తో రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తో కానీ ప్లెయిన్ బ్యాంగిల్స్ తో కానీ పేరప్ చేసుకుంటే డిజైన్ ఫైనల్ లుక్ చాలా గ్రాండ్ గా ఉంది. ఆ ఫుల్ వీడియో చూసి ఆ డిజైన్ గనక మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా B7000 గ్లూ యూజ్ చేసి ఇలా 2 బ్యాంగిల్స్ అయితే ఇలా స్టిక్ చేసుకున్నాను. కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత బ్యాంగిల్స్ మొత్తానికి కూడా థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవాలి. థ్రెడ్ ర్యాపింగ్ కూడా ఎలా చేసుకోవాలన్నది నేను డీటెయిల్ గా మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళు చూడండి. ఇలా ఈ బ్యాంగిల్స్ కి నేను ఈ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఫైనల్ గా థ్రెడ్ ర్యాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూసారు కదా ఫినిషింగ్ ఎలాగొచ్చిందో. థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోవడం అంత ఈజీ ఏం కాదండి. ఫినిషింగ్ అన్నది చాలా నీట్ గా ఉండాలి. లేదు అని అంటే ఫైనల్ గా మనం డిజైన్ చేసుకున్న బ్యాంగిల్ లుక్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ డిజైన్ కోసం మూన్ షేప్ గ్రీన్ కలర్ కుందన్స్, నెక్స్ట్ 3mm రౌండ్ కుందన్స్ వైట్ కలర్. ఇప్పుడు లోటస్ డిజైన్ కోసం పింక్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వైట్ కలర్ స్క్వేర్ కుందన్స్, నెక్స్ట్ హుక్స్ కట్ చేసుకున్న లక్ష్మీదేవి కాయిన్స్, ఫైనల్ గా గ్లూ అండ్ గ్లూ పెన్సిల్. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న బ్యాంగిల్ కి కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి ముందుగా లోటస్ నైతే ఇలా డిజైన్ చేస్తున్నాను. దానికోసం ఇలా మనం తీసుకున్న పింక్ కలర్ కుందన్స్ ని ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. నేను కెమెరా సరిగ్గా చూసుకోలేదండి, సో అందుకని మీకు కనిపించకపోవచ్చు. చూసారు కదా ఈ విధంగా ఈ షేప్ లో ఫస్ట్ ఒక 3 కుందన్స్ పెట్టి నెక్స్ట్ పైన దీనికి 3D షేప్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి 3D షేప్ కోసం మళ్ళీ కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి మళ్ళీ పైన ఒక 2 కుందన్స్ అయితే ఇలా స్టిక్ చేసుకున్నాను. చూసారు కదా 3D డిజైన్ అయితే మనకి లోటస్ షేప్ లో చాలా బాగా వచ్చింది కదా. నెక్స్ట్ మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ కొంచెం కింద అప్లై చేసి ఇలా మూన్ షేప్ గ్రీన్ కలర్ కుందన్స్ ని కూడా స్టిక్ చేసుకొని ఫైనల్ గా ఈ లోటస్ డిజైన్ ని కంప్లీట్ చేయడానికి పైన 3mm రౌండ్ కుందన్ వైట్ కలర్ ది కూడా ఇలా స్టిక్ చేసేసుకుంటే ఫైనల్ గా ఈ లోటస్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లోటస్ డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని కింద ఇలా హుక్స్ కట్ చేసుకున్న లక్ష్మీదేవి కాయిన్స్ ఉంటాయి కదా, సో అవి ఆ కాయిన్స్ ని కింద నేను స్టిక్ చేసుకున్నానండి. మనం ఆల్రెడీ దీనికి హుక్స్ ముందుగానే కట్ చేసాం కాబట్టి ఆ హుక్స్ అనేది లోపలికి ఒక కాయిన్ కి ఇంకో కాయిన్ కి కింద ఇలా టక్ చేసుకోవాలి. లేదు అంటే మనం బ్యాంగిల్ వేసుకున్న తర్వాత డ్రెస్కి కానీ లేదా శారీకి కానీ పట్టుకొని ఫినిషింగ్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. సో ఇలా ఒక కాయిన్ కి ఇంకో కాయిన్ కి కింద ఇలా టక్ చేసుకుంటే మనకి ఫైనల్ గా బ్యాంగిల్ డిజైన్ అయిన తర్వాత లుక్ కూడా కొంచెం బాగుంటుందండి. మీరైతే ఫస్ట్ బ్యాంగిల్ మొత్తం కూడా లోటస్ డిజైన్ అన్నది మార్క్ చేసుకొని ఆ డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ గ్యాప్స్ లో ఇలా లక్ష్మీదేవి కాయిన్స్ అన్నది స్టిక్ చేసుకోండి. అప్పుడు మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా బ్యాంగిల్ మొత్తం కూడా కరెక్ట్ గా ఈక్వల్ గా లక్ష్మీదేవి కాయిన్స్ అన్నది పడతాయి. ఇలా 2 సైడ్స్ కూడా లక్ష్మీదేవి కాయిన్స్ సెట్ చేసుకున్న తర్వాత కాయిన్ కి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఈ గ్యాప్స్ ని ఫిల్ చేయడానికి మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసి 3mm రౌండ్ వైట్ కలర్ కుందన్స్ అయితే స్టిక్ చేసేసాను. సేమ్ ఇదే ప్యాటర్న్ బ్యాంగిల్ మొత్తం కూడా రిపీట్ చేయాలి. ఇలా మనం కుందన్స్ అలాగే లోటస్ డిజైన్ సెట్ చేసిన తర్వాత అలా వదిలేయకుండా మళ్ళీ మనం దీనికి ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసాం కాబట్టి ఒకసారి మళ్ళీ గ్లూ పెన్సిల్ తో కానీ లేదా ఫింగర్ తో కానీ కొంచెం ప్రెస్ చేస్తే అన్ని కుందన్స్ కూడా పర్ఫెక్ట్ గా స్టిక్ అవుతాయి. ఇన్ కేస్ మీకు లాస్ట్ లో మీరు తీసుకున్న బ్యాంగిల్ సైజ్ ని బట్టి గ్యాప్స్ ఏమన్నా ఎక్కువ గనక మిగిలితే లక్ష్మీదేవి కాయిన్ ని అడ్జస్ట్ చేసి స్టిక్ చేస్తే సరిపోతుంది. నేను తీసుకున్న బ్యాంగిల్ సైజ్ 2/4. ఈ సైజ్ కి 3D షేప్ లోటస్ డిజైన్ ఒక్కొక్క బ్యాంగిల్ కి నాకు 4 డిజైన్స్ పట్టాయండి. ఫైనల్ గా మనం డిజైన్ చేసుకున్న ఏ బ్యాంగిల్ కన్నా కానీ దానికి మెయిన్ రెస్టింగ్ టైం చాలా ఇంపార్టెంట్ అండి. ఫైనల్ గా ఇలా రెడీ చేసుకున్న డిజైన్ కంప్లీట్ గా డ్రై అవడానికి 2 డేస్ అయితే పక్కన పెట్టేశాను. కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ తో కానీ లేదా ఏదైనా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తో కానీ పేరప్ చేసుకుంటే చూసారు కదా ఈ లుక్ అన్నది ఎలా ఉందో, చాలా గ్రాండ్ గా ఉంది కదా. మీకు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ కస్టమైజేషన్ కావాలి అని అంటే డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అన్ని కూడా మెన్షన్ చేశాను క్లియర్ గా.
మీకు నచ్చిన డిజైన్ ని స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసిన నెంబర్ కి వాట్సాప్ త్రూ సెండ్ చేస్తే మీకు కస్టమైజేషన్ ఇన్ టైమ్ లోనే చేసిస్తాము. నాట్ ఓన్లీ బ్యాంగిల్ మేకింగ్ కస్టమైజేషన్, శారీ ప్రీప్లేటింగ్ సర్వీస్ కావాలన్నా కానీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. లేదా శారీ ప్రీప్లేట్ చేసుకోవాలనుకున్నా కానీ ట్యుటోరియల్స్ మొత్తం కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి డిస్క్రిప్షన్ చెక్ చేయండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫైనల్ గా ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది? వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వచ్చు కదా. మీ యొక్క లైక్, ఒక కామెంట్ నన్ను చాలా ఎంకరేజ్ చేసినట్టుంటుంది, బూస్టింగ్ ఇచ్చినట్టుంటుంది. సో ఈ 30 డేస్ సిరీస్ లో ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా మీ దాకా రావాలి అని అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ భార్గవి అఫీషియల్. ఇంకొక మంచి డిజైన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.